దేవదేవ మహాదేవ. ఆయన ఔదార్యం చూడండి నిజంగా. అందుకనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడుంటుందండి? ఆయనని అనుగమించి ఉండడం అంటే మీరు చిత్రం చూద్దురుగానే ఆవిడ భర్తను అడగలేదు ఈ విషయం. ఏమయ్యా, ఇది నాకు జన్మతః సిద్ధించినటువంటి అధికారం, నువ్వు వాళ్ళకి ఈ వరం ఎలా ఇచ్చావు, నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని అని అడగలేదు. భర్తని ఎదిరించి అడగడం తెలియనటువంటి జగదంబ లక్షణం నాకు ఉండాలని భర్తనలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని గౌరీ తపస్సు చేస్తారు. కాబట్టి చూడండి, వీళ్ళు ఈ మాట చెప్తే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వేట. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనము కాకూడదు, నేను పార్వతీదేవితో విహరించకూడదు, నేను తపస్సు చేసుకోవాలి కదా. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వర ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేన సహోమయా త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. ఆయన అన్నాడు, మీరు చెప్పినట్టే నా తేజస్సుని నా తేజస్సులోనే, అనగా దీని ఎందున్న రహస్యం ఏమిటో తెలుసా అండి? రేతస్సుని ఓజస్సుతో కలుపుట అంటే దాన్ని శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి తేజస్సుని ఆ బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై వారు అపారమైనటువంటి శక్తితత్వంతో ఉంటారు. కాబట్టి నా రేతస్సుని తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను ఆ బ్రాహ్మీ స్థితి యందు ఉంటాను, నేను తపోశక్తితో ఉంటాను. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు వారు మాట్లాడారు వాటి గురించి. కాబట్టి నేను అలా ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి అందరూ సుఖపడెదరుగాక అన్నారు. ఎవరండి బాధపడుతున్నది? భూదేవత బాధపడుతోంది. ఎందుకని పాపిష్టి వాళ్ళు తిరుగుతున్నారు, ప్రధానమైన బాధ భూమిది. కాబట్టి మీ అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటికి పడకుండుగాక అలాగే ఉంచుతాను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఆ తేజస్సు బయటికి వచ్చి తీరవలసిందే. ఎందుకని? శివమాయామోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా, అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప అవతల తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన అంటున్నారు, యదిదం క్షుభితం స్థానాన్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. ఆయన అన్నారు, నేను అలాగే ఉంచుతాను నా తేజస్సుని, కానీ 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిపి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును ఎవరు భరిస్తారో మీలో చెప్పండి అని అడిగారు. ఇది సహజముగా ఎవరి అధికారం? జగదంబ యొక్క అధికారం కదండి. వాళ్ళు ఏం చెప్పాలి అసలు? వెంటనే అయ్యా అది అమ్మవారి అధికారం అండి ఏం చెప్పాలి? చాలా పెద్ద మనస్సుతో వాళ్ళు అన్నారు, యత్తేజ క్షుభితం హేతత్తద్ధరా ధారయిష్యతి అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జగదంబ కన్నా భూమి గొప్పదైంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా మీ తేజస్సు క్షుభితం, ఏది కదిలినదో దానిని మాత్రమో ఈ భూమి భరించుగాక. వాళ్ళకి ఎందుకు నమ్మకం? భరించడానికి భూదేవత అంటాం కదండి. ఎంత కష్టమైనా భూదేవి ఓరుస్తుందండి, పాపం ఓర్పండి అంటాం కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు అది చాలా కష్టం. అందుకని ఆ తేజస్సుని ఓర్చడానికి భూదేవత భరిస్తుంది, కాబట్టి నువ్వు భూమి మీద విడిచిపెట్టేశాయి అన్నారు. అసలు అలా సరే, అది ఆ భూదేవత మీద పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు ఏవ ముక్తః సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానక. ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా? దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం అవుతుంది. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా? శంకర తేజస్సు.
అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను కాననములను అంటే అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయిందిరా అని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నుంచి ఉంటాడు ఆయన కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. తతో దేవా పునరిద మూచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందరగా ఈ తేజస్సునంతట్లోకి నువ్వు ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి, ఇటువంటి తేజస్సుని. కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్ళు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి దాని అర్థం. ఇప్పుడు ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అవ్వలేదు ఇంకాను. అగ్నిహోత్రుడు ఉత్తర క్షణం జరిగిపోయింది. ఇది భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారి లోపల నుంచి బయటకు వచ్చింది. ఏం జరిగింది అని ఆవిడ ఉత్తర క్షణం తెలుసుకుంది జరిగిన విషయాన్ని. వీళ్ళు ఏం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. అధశైల సుతారామ త్రిదిశాని దమబ్రవీత్ సమన్యుర శపత్సర్వాన్ క్రోధ సంరక్తలోచన. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది. ముందు అమ్మవారేమంది, యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యధా. లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు. నా హక్కుని మీరు కబళించినారు. వేరొక స్త్రీ యందు నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక ఆవిడ శపించి. ఇప్పుడు ఏమైంది, ఇంకా దేవతలకి సంతానం ఉండదు. అప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే సంతానం, వాళ్లే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది, ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుసక్రమంలో తీసుకుంది. దేవతలు కదండి, బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు, ఈశ్వరా నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని, నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధుండక్కర్లా ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగింది. తిరిగావిడంది, అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్యతే. నాకైతే అనిపిస్తుంటుంది కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం. కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరాదు. కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాపం. కాబట్టి ఏమైంది, ఎప్పటికీ భూమికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడంది, అవనేనైక రూపత్వం, నీవు అనేకమైన రూపములను పొందుతావు. ఎలాంటి రూపాలు, ఒకే భూమి, ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల,
ఇలా రకరకాలైనటువంటి రూపాల్ని పొందుతావు, అనేకమైన రూపాల్ని పొందుతావు. బహుభార్యా భవిష్యసి, నీకు చాలా మందికి నువ్వు భార్య అవుతావు. ఇది చాలా దారుణమైన విషయం కదండి. అనేక మందికి ఒక్క కాంత భార్య కావడం ఏంటి? రాజైన వాళ్ళందరిని ఏమంటారు? భూకాంతుడు అని పిలుస్తారు, భూమికి భర్త అని. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య. కాబట్టి బహుభార్య భవిష్యసి, వేరొకరి భర్త యొక్క తేజస్సుని నువ్వు భార్యలా పొందావు కదా, నువ్వు ఉన్నంత కాలం ఇదే స్థితిని పొందెదవుగాక. కొన్ని వేల మందికి ఏకకాలమునందు భార్య వగుదువుగాక. ఆవిడ కోపం ఆగలేదండి ఇంకాను. నాకు కొడుకు పుట్టకుండా కదు చేశావు. నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా ఆడపిల్ల కావాలి తప్ప మగపిల్లవాడు పుట్టడు. నీవు అమ్మా అని కొడుకు చేత పిలిపించుకొనవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పద్మావతిగా పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి. పుంస్వరూపంగా పరబ్రహ్మం భూమిలోంచి రావడానికి వీల్లేదు. కారణమేమి? పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి నీకు కొడుకు పుట్టడో. ప్రాప్య సిత్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్చతే. ఇందులో ఇంకొక దారుణమైనటువంటి శాపం ఉందండి అంతర్లీనంగా. ఏమిటా శాపం? ఏ స్త్రీకైనా భర్తతో కలసి విహరించడం వల్ల కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు. అది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ యందు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలవబడ్డాడు? భూకాంతుడు. భూమి ఆయనకి భార్య అయింది. ఆయన శరీరం వదిలేశాడు. ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఈయనెవరు? ఈయన భూకాంతుడే. అయ్య బాబోయ్, ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల. కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి. వచ్చాడా సుబ్రహ్మణ్యుడు? ఇప్పటికి లేడు. ఎక్కడ అసలు ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు ఇప్పటికి. ఏమొచ్చింది? కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు ఉంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారట. ఉండిపోతే తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం సగత్వా తప అతిష్ట పార్శ్వే తస్యోత్తరే గిరేః హిమవత్ ప్రభవే శృంగే దేవ్యా సహ మహేశ్వర. ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గుపడిపోయారో తెలుసా అండి? ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడు ఏమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత అవమానాల పాలైపోయాక ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు, ఇక్కడి నుంచి పారిపోదామని ఉంటుంది. అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు, నడవలేడు. శంకరుడు చూశాట, బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉంచుకుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు. వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా. పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని. అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అందా? ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవడం అంటే. అది చాలా అవసరం జీవితంలో. వాళ్ళు తపస్సు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు. అయితే ఇదంతా చాలా హై డ్రామా. ఎందుకని? కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు. ఇప్పుడు ఏమైంది? ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది.
శివుడి యొక్క తేజస్సు స్ఖలనమైనదా లేదా? అయినది. జగదంబయందు ప్రవేశించినదా? ప్రవేశించలేదు. ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా? రాడు. ఇప్పుడు ఆ స్ఖలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకో పనికి రాకుండా పోయిందా? పోలేదు. అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది. ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది. ఇప్పుడేమైంది? దేవతలందరికీ 4 రోజులు పోయాక బుద్ధి వచ్చింది. మనం అడగడం ఏమిట్రా ఇది? మనం ఏమడగాలి? తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి. మనం ఏమడిగాం? నీ తేజస్సు నీ యందుంచుకో అని అడిగాం. ఏటి ఎందుకు వచ్చింది మనకి ఆలోచన? అప్పుడు బుర్రలు తనుకున్నారు అందరూ. మళ్ళీ అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వీపు చిట్లిపోతోందా తారకాసురుడి బాధకి? పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా? ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి, ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని, పెద్ద ఆయన కాబట్టి శివ మాయ విడిపోయింది.